सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। బృహదారణ్యకోపనిషత్ 4వ అధ్యాయం చూస్తున్నాం. 2 బ్రాహ్మణాలు పూర్తయినాయి 4వ అధ్యాయంలో. మొదటి బ్రాహ్మణం షడాచార బ్రాహ్మణం అని పేరు. 2వ బ్రాహ్మణానికి కూర్చ బ్రాహ్మణం అని పేరు. ఈ కూర్చ బ్రాహ్మణం అండ్ షడాచార బ్రాహ్మణం ఈ రెండింటిలో కూడా యాజ్ఞవల్కుల వారు మనకు విద్యని బోధిస్తున్నారు జనక మహారాజుకి. ఎప్పుడైతే 6 ఆచార్యులు చెప్పిన విద్య పూర్ణం కాదు అన్నప్పుడు యాజ్ఞవల్కుల వారు ఆ సమాధానాన్ని పూర్తి చేస్తారు. ఎవరికి చెప్తారు సమాధానం అంటే జనకుడికి చెప్తారు. తర్వాత 2వ బ్రాహ్మణంలో కూర్చ బ్రాహ్మణంలో కూడా జనక మహారాజు పైన కూర్చొని ఉండడం వలన కూర్చ అంటే ఉన్నత స్థానం మీద కూర్చొని ఉంటారు. శిష్యుడైనప్పటికీ ఆయన రాజు కనుక ఉన్నత స్థానంలో కూర్చొని ఉంటాడు. యాజ్ఞవల్కుల వారిని అనేక ప్రశ్నలు అడుగుతారు. అందుకని దానికి కూర్చ బ్రాహ్మణం అని పేరు. ఇప్పుడు మనం 3వ బ్రాహ్మణంలో ప్రవేశిస్తున్నాము. స్వయం జ్యోతి బ్రాహ్మణం చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ఆత్మ స్వయం ప్రకాశం అని మనకు యాజ్ఞవల్కుల వారు తెలియజేస్తారు. ఆత్మ స్వయం జ్యోతి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు కనుక ఈ బ్రాహ్మణానికి స్వయం జ్యోతి బ్రాహ్మణము అని పేరు. ఒకరోజు యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు సభకు వస్తారు. ఎందుకు వస్తారు అంటే రాజులు గురుకులాలకి అంటే గురుకులంలో విద్యార్థులకి ఆ గురువు గారికి ధనాన్ని ఇస్తారు. చదువుకోవడానికి పిల్లలకి ఆ గురుకులాన్ని నడపడానికి ధనాన్ని సహాయం చేస్తారు. బ్రాహ్మణుల దగ్గర విద్య ఉంటుంది కానీ ధనం ఉండదు. సరస్వతి ఉంటుంది. రాజుల దగ్గర లక్ష్మి ఉంటుంది. కనుక సరస్వతి లక్ష్మి 2 అవసరమే మనిషికి. విద్య ఉన్నప్పటికీ కూడా సరస్వతి ఉన్నప్పటికీ కూడా యాజ్ఞవల్కుల వారు శిష్యులకి ఆహారం ఇవ్వాలన్నా వాళ్ళని పోషించాలి. ఎన్ని సంవత్సరాలైతే వాళ్ళు ఉంటారో అన్ని సంవత్సరాలు వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. వీటన్నిటికీ ధనం కావాలి. కనుక ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుందంటే రాజుల దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. కనుక రాజులు విద్యని పోషించేవాళ్ళు ఈ విధంగా గురుకులాలకి ధన సహాయం చేసి. ఇప్పుడు రాజులు లేరు ఈ రోజుల్లో. అందుకనే మనం గురుకులానికి వెళ్ళినప్పుడు
భిక్షావందనం చేయడం, భిక్షకి ధనం ఇవ్వడం, డొనేషన్లు ఇవ్వడం ఎందుకు చేస్తామంటే అక్కడ వచ్చి చదువుకునే వాళ్ళకి సౌకర్యాలు ఏర్పరచడం కోసం. వాళ్ళు చదువుకొని తర్వాత ఈ విద్యని సమాజంలో అందరికీ బోధిస్తారు కనుక మన యొక్క వంతు కూడా మనం చెయ్యాలని ఇప్పుడు గురుకులంలో అందరూ చాలామంది ఇస్తుంటారు ధనాన్ని. ఆ రోజుల్లో యాజ్ఞవల్క్యుల వారు అట్లాగే జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే జనక మహారాజు గురుకులం యొక్క యోగక్షేమాలను చూసుకుంటారన్నమాట. ప్రతి రాజు అంతే. ఆ రోజుల్లో ఆ విధంగా, ఈ రోజుల్లో ఈ విధంగా. ఎప్పుడు ఏదైనా కూడా సరస్వతికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ధనాన్ని సరస్వతి కోసం వెచ్చించాలి. సరస్వతి కోసం అంటే జ్ఞానం కోసం, విద్య కోసం. విద్య చదువుకునే వాళ్ళకి, విద్యను ప్రోత్సహించే వాళ్ళకి మనం ఏమేమి కావాలో చూసుకోవాలి ధనం ఉన్నవాళ్ళు. కనుక ఈ యాజ్ఞవల్క్యుల వారు వచ్చారు. వచ్చినప్పుడు జనక మహారాజుకి ఒకసారి కలిసినప్పుడు అగ్నిహోత్రం గురించి చెప్తున్నారు. అప్పుడు జనక మహారాజు యొక్క ఉత్సాహాన్ని చూశారు యాజ్ఞవల్క్యుల వారు. చూసి ఇంత జిజ్ఞాస ఉన్నది అని చెప్పి ఒక వరం ఇచ్చారు జనకుడికి. ఏం వరం అంటే, నీకు ఎప్పుడైనా నన్ను ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్నించవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్ని ప్రశ్నలైనా సరే. ఇంకా మళ్ళీ అడగక్కర్లేదు. నేను ప్రశ్న అడగవచ్చా అని అడగక్కర్లేదు. అటువంటి వరాన్ని ఇచ్చారు. ఎవరు? యాజ్ఞవల్క్యుల వారు. ఎవరికి ఇచ్చారు? జనక మహారాజుకి ఇచ్చాడు. అంతటి వరం యాజ్ఞవల్క్యుల వారు జనకుడికి ఇచ్చారంటే జనకుడు ఎటువంటి శిష్యుడై ఉండాలి? ఆయన యొక్క జిజ్ఞాస, కోరిక, తెలుసుకోవాలనే ఇచ్చని చూసి వరం ఇచ్చారు. అలా వరం ఇచ్చిన తర్వాత, ఇంతకు ముందు ఇచ్చారు ఆ వరం. యాజ్ఞవల్క్యుల వారు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటున్నాడు జనక మహారాజు. ఇప్పుడు దొరికిందే అవకాశం అని చెప్పి యాజ్ఞవల్క్యుల వారు వచ్చే ముందు అనుకుంటున్నారు, ఈ బ్రాహ్మణానికి మొదట్లో స్టార్టింగ్లో. ఇప్పుడు నేను యాజ్ఞవల్క్యుల వారు ఏమనుకుంటున్నారంటే మనసులో, నేను జనక మహారాజు దగ్గరికి వెళితే నేనేం మాట్లాడను, ఈసారి ఏం మాట్లాడను అనుకున్నారు. మౌనంగా ఉందాం అనుకున్నారు. మౌనంగా ఉందాం అనుకున్నా కూడా దేనికి వెళుతున్నారంటే లక్ష్మి ధనం కోసం వెళుతున్నారు ఆయన. ఆవులు, ఈ ధనం కావలసినటువంటి గురుకులం కోసం వెళ్ళారు ఆయన. ఇంకేం మాట్లాడకూడదు అనుకున్నారు. కానీ జనకుడు ప్రశ్నలు వేయడం వలన మాట్లాడవలసి వచ్చింది. అనేక ప్రశ్నలు గుప్పిస్తాడు జనక మహారాజు. యాజ్ఞవల్క్యుడిని చూశారంటే ఆయన మౌనంగానే ఉండాడు. అసలు అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నది ఆయన జనకుడికి. ప్రశ్నలు వేస్తేనే కదా గురువు గారు మన సందేహాలు తీరుస్తారు అనుకొని వచ్చారు. అది ఇప్పుడు సందర్భం. ఇక్కడ మనం మొదటి మంత్రంలో ప్రవేశిస్తాం. నూట 84వ పేజీ. ఇందులో ఒక కరెక్షన్ ఉంది ఫస్ట్ లైన్లోనే. 184వ పేజీన 3వ బ్రాహ్మణం 184వ పేజీ మంత్రం మొదలయ్యేది. 3వ బ్రాహ్మణం మొదటి మంత్రం కరెక్షన్. సమే న వదిష్య అని ఉన్నది మొదటి లైన్లో. అక్కడ స మేనే అని ఉండాలి. ఒక నే రావాలి మధ్యలో. మేనే, మే మాత్రమే ఉన్నది. మేనే అని రాసుకోండి. మేనే న వదిష్య, నా వదిష్య ఉన్నది. ఒక్క నకారం నే రాయాలి అంతే. చదువుతాం మంత్రం. మంత్రం చదివేటప్పుడు నేను సంస్కృతం పుస్తకం చూసి చదువుతాను. ఎందుకంటే తప్పులు, కొన్ని ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్నాయి కనుక ఎక్కడైనా అక్షరాలు లేకపోతే మీరు అక్కడ రాసుకోండి. అవి చదువుతాను. జనకం హవైదేహం యాజ్ఞవల్క్యో జగామ సమేనేన వదిష్య ఇతి
అతః యాజ్ఞవల్క్యశ్చ సరే సహ యజ్జనకశ్చ వైదేహో యాజ్ఞవల్క్యం అగ్నిహోత్రే సమూదాతే తస్మై యాజ్ఞవల్క్యః వరం దదౌ సహ కామ ప్రశ్నమేవ వవ్రే సహ కామమేవ ప్రశ్నమేవ వవ్రే తం హాస్మై దదౌ తం సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛ జనకం హ వైదేహం యాజ్ఞవల్క్య జగామ. జనకుడి దగ్గరికి విదేహరాజైనటువంటి వైదేహం అంటే విదేహరాజైన జనకుడి దగ్గరికి అని అర్థం. జనకం వైదేహం జనకుని వైదేహుని యాజ్ఞవల్కుల వారు జగామ సమీపించారు, వచ్చారు. ఏమనుకున్నారు మనసులో? వచ్చే ముందే సహా యాజ్ఞవల్క్య మేనే. ఇక్కడ రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి. శంకరాచార్యుల వ్యాఖ్యానం ఒకటి, సురేశ్వరాచార్యుల వ్యాఖ్యానం ఒకటి. ఈ సమేనే నవదిష్య అనే దానికి ఏమిటి ఆ రెండు వ్యాఖ్యానాలంటే, ముందు సురేశ్వరాచార్యుల వారి వ్యాఖ్యానం చెప్తాను. అక్కడ సమేనే నవదిష్య అనేది ఎట్లా విభజన చేసుకోవాలంటే, సం మేనేన సం వదిష్యే. ఆయన ఏం చేస్తారంటే ఏనేనా చెప్తారు. సం ఏనేనా ఏనేన సంవదిష్యే. సం ఆ సా తీసుకెళ్ళి ఇక్కడ వదిష్యేకి కలపాలి. ఇది సురేశ్వరాచార్యుల వారి వ్యాఖ్యానం. సం ప్లస్ మేనేన ఉన్నది కదా, దాన్ని ఎట్లా విభజించాలంటే ఏనేనా అహం సంవదిష్యే, నేను జనకుడితో మాట్లాడతాను అని నిర్ణయించుకున్నారు. యాజ్ఞవల్క్య వారు చెప్పేది నేను మాట్లాడను అనుకున్నారు అని చెప్తారు. ఈయనేమంటారంటే నేను ఏనైనా ఈ జనకుడితో సంవదిష్యే, నేను మాట్లాడతాను అని సురేశ్వరాచార్యుల వారి వ్యాఖ్యానం. ఏనైనా జనకేనా అహం సంవదిష్యే, ఈ జనకుడితో నేను మాట్లాడేదనుగాక. సంవదిష్యే, నేను జనకునితో సంవాదము చేసేదను అని అర్థం. ఇది సురేశ్వరాచార్యుల వారి వ్యాఖ్యానం. సురేశ్వరాచార్యుల వారంటే శంకరాచార్యుల వారి శిష్యులు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, ఉపనిషత్తు కథ ఆధారంగా చెప్తారన్నమాట. ఆయన ఇట్లా ముందు కలిశాను, మాట్లాడారు, ఈసారి నేనేం మాట్లాడను అని చెప్పి అనుకున్నారట. ఆయన ఏం చెప్తారంటే, ఏనైనా ఈ జనకుడితో నేను మాట్లాడను. నవదిష్యే ఆ ఏకారం లోపం. ఎందుకంటే ఈ అనేది అచ్చు వచ్చినప్పుడు వదిష్య అనున్న చోట వదిష్యే అని ఉండాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, అది సంధి వలన ఆ ఏకారం లోపిస్తుంది. వదిష్యే ఇది. ఏనేన మేనే న వదిష్యే సహ, ఆయనతో జనకుడితో మేనే నేను మాట్లాడను. మేనే అంటే మనసులో అనుకున్నారు. న వదిష్య అని నేను మాట్లాడను. వదు ధాతు, నేను మాట్లాడను అని మనసులో అనుకున్నారు.
మేనే అంటే మనసులో తలుచుకున్నారు. మనుధాతు, మేనే అనేటువంటిది మనుధాతువులో నుంచి లిట్ ప్రయోగం. మేనే, మేనాతే, మేనిరే అని వస్తుంది. మేనే, మేనాతే, మేనిరే. మనుధాతు ఆత్మనేపది లిట్, ప్రథమ పురుష ఏకవచనం. ఆయన అనుకున్నారు, అది ఒక అర్థం. సరే, శంకరాచార్యులు వారు ఇట్లా, సురేశ్వరాచార్యులు వారు అలా. ఎలా చెప్పినా నష్టం ఏం లేదు. మనకేం కావాలి, ఏం చెప్తున్నారనేది ముఖ్యం. ఆయన ఎందుకు అలా చెప్పారు, ఈయన ఎందుకు ఇలా చెప్పారు అనేది మనకు పెద్ద దాంట్లో ఆలోచన అక్కర్లేదు. మనకి వదిష్యే ఇది. అథ యాజ్ఞవల్క్యశ్చ వైదేహః యజ్జనకస్య వైదేహః యాజ్ఞవల్క్య అగ్నిహోత్రే సమూదాతే తస్మైః యాజ్ఞవల్క్యః వరం దదౌ. యాజ్ఞవల్కుల వారు వరం ఇచ్చారు. దదౌ వరాన్ని ఇచ్చారు. ఏం వరాన్ని ఇచ్చారు అన్నారు. వరం దదౌ ఎవరికి అంటే తస్మై, ఆ జనకుడికి. ఎప్పుడు ఇచ్చారు? అగ్నిహోత్రే సమూదాతే. ఒక చోట అగ్నిహోత్రాన్ని గురించి ప్రశ్నలు అడిగినప్పుడు దాని గురించి వివరణ ఇచ్చేటప్పుడు ఆ రోజు అప్పుడు వీరికి జనకుడికి వరం ఇచ్చారు. ఎవరు? యాజ్ఞవల్కుల వారు. అగ్నిహోత్రే సమూదాతే. సమూదాతే అంటే అగ్నిహోత్రం విషయంలో, ఆ సందర్భంలో అగ్నిహోత్రం సంవాద విషయంలో అగ్నిహోత్రాన్ని గురించి అడిగినప్పుడు సం ప్లస్ వదు ధాతు. సమూదాతే సం ప్లస్ వదు ధాతు. ఇద్దరి సంభాషణ సందర్భంలో, అగ్నిహోత్రాన్ని గురించి ఇద్దరు సంభాషణ చేసే సమయంలో అని అర్థం. సమూదాతే సం ప్లస్ వద్ ధాతు. ఊదే, ఊదాతే, ఊదిరే. ఊదాతే ఆ సందర్భంలో, వారిద్దరూ కలిసిన సందర్భంలో, అగ్నిహోత్రాన్ని గురించి వారిద్దరూ మాట్లాడుకునే సందర్భంలో. అందుకనే ద్వివచనం సమూదాతే. ఇది కూడా లిట్ ప్రయోగం. లిట్ అంటే మనం ప్రజెంట్ టెన్స్, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అంటాం. కాలాలు చెప్పేటప్పుడు జరిగిపోయినది భూతకాలం, జరుగుతున్నది వర్తమాన కాలం, జరగబోయేది భవిష్యత్ కాలం. ఇవి చెప్తాం కదా, 3 కాలాలు. సంస్కృతంలో 10 కాలాలు ఉన్నాయి. అది ఎట్లండి 10 కాలాలు ఉంటాయి? ఉంటాయి. లట్, లంగ్, లోట్, విధిలింగ్ అని చెప్పి వస్తాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అట్లా ఉంటాయి. అవి కాకుండా లిట్ అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని చెప్పేటప్పుడు, అంటే భూతకాలం మొన్న జరిగింది, క్రిందటి సంవత్సరం జరిగింది కాదు, వేల సంవత్సరాల కింద జరిగింది భూతకాలం కదా. మరి దానికి ఏమిటి? ఈ భూతకాలానికి నిన్న జరిగింది భూతకాలమే, సంవత్సరాల క్రిందట జరిగింది భూతకాలమే. అప్పుడు దానికి దీనికి తేడా లేదా? ఇప్పుడు రాముడి జన్మభూమి గురించి వాగ్వివాదం 100 సంవత్సరాల నుంచి జరుగుతోంది. భూతకాలం నుంచి జరుగుతుంటే ఎప్పుడు జరిగింది, స్టార్ట్ అయింది మొదట అంటే 500 సంవత్సరాల కిందట రామాలయం ఉన్నది అక్కడ. అంటే అది ఎంత పాస్ట్? వెరిడిక్ట్ వచ్చింది, తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు వచ్చింది మొన్న, అది పాస్ట్ టెన్సే. ఆ దేవాలయ విషయం స్టార్ట్ అయిన, ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎప్పుడు, సమస్య ఎన్ని సంవత్సరాల కిందట, లిట్. ఎప్పుడో జరిగింది అయితే లిట్ అని అర్థం. కనుక ఈ వాక్ సంవాదం వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడో జరిగింది, లిట్ అంటారు దాన్ని. అంటే చాలా కాలం క్రిందట జరిగితే దాన్ని లిట్ అంటారు. అర్థమైందా? ఇదంతా గ్రామర్. ఇవన్నీ తెలుసుకొని అర్థం రాస్తారు వాళ్ళు భాష్యం. కనుక మనకు ఎంత తెలియదో అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడం అవసరం. అంటే
ఎంత విద్య ఉన్నది అని తెలుసుకుంటే దాని యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది కనీసం. అగ్నిహోత్రే సమూదాతే తస్మైహ యాజ్ఞవల్క్య వరం దదో. అప్పుడు యాజ్ఞవల్కుడు వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడండి అంటావా? సహా కామప్రశ్నమేవ వవ్రే. సహ ఇక్కడ సహ అని కలిపి రాశారు. సహ సహ హ. హ అంటే ఇండీడ్, తప్పనిసరిగా, అంటే ఎంఫసిస్ అన్నమాట. హకార. సహ కామప్రశ్నమేవ. కామప్రశ్న అంటే ఇష్టం వచ్చినటువంటి ప్రశ్న. ఇది అడగాలి అది అడగకూడదు అంటేం లేదు. అప్పుడు అడిగాడు, నాకు ఏది అడగాలనిపిస్తే అది అడుగుతానన్నాడు. నాకు అటువంటి వరం ఇవ్వండి అని అడిగాడు. నాకు ఏది అడగాలనిపిస్తే అది అడిగేటట్లుగా, ఎప్పుడు అడగాలనుకుంటే అప్పుడు అడిగేటట్లుగా, ఎక్కడ అడగాలనుకుంటే అక్కడ అడిగేటట్లుగా నాకు వరం ఇవ్వండి అన్నాడు. ఎంత ధైర్యం చూసారా! శిష్యుడికి కూడా కొంచెం ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే కష్టం. గురువుని చూడగానే భయపడతారు చాలామంది. అందులో సన్యాసి గురువుని చూస్తే మరీ భయపడతారు. కనుక భయపడకుండా ఎప్పుడు గురువుని చూసి భయపడక్కర్లేదు. భక్తిగా ఉండాలి కానీ భయం అవసరం లేదు. భయం ఉంటే ఏమవుతుందంటే మనం విద్య నేర్చుకోలేము. కానీ ఉంటుందే, ఏం చేస్తాం? భయం ఉంటుంది కాస్త, కానీ కొంచెం కొంచెం తగ్గించుకోవాలి. అందుకనే కదా గురువు అందరితో మాట్లాడతారు. సన్యాసి అయినా కూడా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ భయం పోతే చనువు ఏర్పడాలి. కొంచెం ఏర్పడినప్పుడే అడగడానికి ధైర్యం వస్తుంది. కనుక భయపడకూడదు. కొద్ది రోజులు భయం ఉన్నా కూడా తర్వాత పోవాలి. భక్తి మాత్రం పోకూడదు. భక్తి ఎప్పుడూ ఉండాలి. కనుక వరం దదవు అన్నాడు. వరాన్ని ఇచ్చారు. సహా కామ ప్రశ్నమేవ. అది కూడా వరం ఎటువంటిదంటే ఏ ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్న, ఎప్పుడు అడగాలంటే అప్పుడు, ఎక్కడ అడగాలంటే అక్కడ. అది కామ ప్రశ్న అంటే అక్కడ అర్థం. కామాన్ని గురించి ప్రశ్న కాదు. కామ ప్రశ్న అంటే తన ఇష్టమైనటువంటి ప్రశ్న. దేని గురించైనా అడగచ్చు. ఏమండి ఇది అడగచ్చో అడగకూడదు, సరి అయినదో కాదో అని ముందే చెప్పేస్తాడు శిష్యుడు. ప్రశ్న అడిగే ముందు నేను అడిగే ప్రశ్న సరి అయినదో కాదో, అడగచ్చు అడగకూడదు, ఇవన్నీ అవసరం లేదు. ఒక ప్రశ్న కూడా సరి అయినది ఉండదు. ఎందుకంటే అది సందేహాలే కదా. అది గురువుకు తెలుసు, మనమేం చెప్పక్కర్లేదు దానికి. ఎందుకంటే మనం అజ్ఞానంతో అడిగే ప్రశ్నలన్నీ అవకతవకగానే ఉంటాయి. అందుకని అట్లాంటి భయమే వద్దు. అందుకని అడిగేస్తే ఆయనే చూసుకుంటారు ఆ బాధలన్నీ. సరి అయిన ప్రశ్న, అవకతవక ప్రశ్న, ఏం ప్రశ్న, ఎట్లా, అప్పుడే నిజంగా మన యొక్క తెలివితేటలన్నీ బయటపడతాయి. అందుకని భయపడక్కర్లేదు. ఎందుకంటే నాలో ఉన్న తెలివి తక్కువతనం అంతా గురువు దగ్గర చెప్పుకుంటే మంచిది కదా. ఏమండి, నాలో ఉన్న తెలివి తక్కువతనం అంతా బయట పడేశానంటే ఆయనే కరెక్ట్ చేసుకుంటారు. అనన్యాశ్చింతయంతో మనలాగా గురువు దగ్గరే అన్ని సమర్పయామి. అంటే త్వమేవ మాత పితా త్వమేవ అని ఎందుకు చెప్పాం? గురువే తల్లి తండ్రియు, గురువే తల్లి, గురువే తండ్రి, గురువే స్నేహితుడు, గురువే అన్నీ. అట్లాంటి అందుకనే గురుకులంలో ఉండి గురువుతో పాటు తండ్రిలాగా చూసుకుంటాడు ఆయన పిల్లల్ని, స్టూడెంట్స్ని. అలా చూసుకోవడం వలన స్వతంత్రత ఏర్పడి, వాళ్ళకి ప్రేమ ఏర్పడి, వాళ్ళకి చనువు వస్తుంది. అప్పుడు విద్య మొదలవుతుంది. లేకపోతే రిసీవ్ చేసుకోలేం. అంతటి ప్రేమ గురువుకి శిష్యుడి మీద ప్రేమ, శిష్యుడికి గురువు మీద భక్తి, శ్రద్ధ. కనుక అట్లాంటి గురు శిష్యులు వీళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా జనకుడు, యాజ్ఞవల్క్యుడు, గురు శిష్యులు చాలా ఫేమస్ అన్నమాట. వాళ్ళు ఎంత ఫేమస్ అంటే ప్రఖ్యాతి అంటే చెప్పడానికి వీల్లేదు, అంత ప్రఖ్యాతి. శిష్యుడే గురువుకు గురువే, ఇద్దరు నెంబర్ 1 అన్నమాట. సరే, ఇంత నెంబర్ 1 అయిన గురు శిష్యులు ఏమిటయ్యా వాళ్ళ యొక్క సంభాషణ అంటారా? రాబోయేటటువంటి బ్రహ్మ విద్య చెప్తున్నారు, ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు, చైతన్యాన్ని గురించి చెప్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో చూడండి. అందుకని జనక మహారాజు ప్రశ్నల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎటువంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోవాలి.
ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. జనకుడి మూలంగా మనకు ఇటువంటి బ్రహ్మ విద్య వస్తున్నది మనకు. చదువు కామ ప్రశ్నమేవ బభ్రే అడిగాడు. తంహ అస్మై దదౌ, సరే అన్నాడు, ఆ వరాలని ఇస్తానన్నాడు, అడుగన్నాడు. ఎప్పుడైనా సరే యాజ్ఞవల్కుల వారు ఇచ్చారు. తంహ సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛ, ఈ విధంగా పూర్వమే ఈ వరాన్ని జనకుడు యాజ్ఞవల్కుల వారిని అడిగి ఉన్నాడు. యాజ్ఞవల్కుల వారు ఆ వరాన్ని ఇచ్చి ఉన్నారు. కనుక ఇప్పుడు ఏమిటయ్యా అంటే రెడీగా ఉన్నాడు జనక మహారాజు. ఆయన వచ్చారు, సరస్వతి స్వరూపం యాజ్ఞవల్కుల వారు. ఈయన చూసారా, అంత ధనం, అంత రాజ్యం, అంత పదవి ఉన్నప్పటికీ కూడా గర్వం లేదు జనక మహారాజుకి. అన్నీ నాకు తెలుసు అని అనుకోలే. జిజ్ఞాస. జనక మహారాజు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి శిష్యుడంటే ఎట్లా ఉండాలో ఆయన ఒక మోడల్ అన్నమాట. తర్వాత 2వ మంత్రం చదువుతాం. ఇక్కడి నుంచి ప్రశ్నలు మొదలవుతాయి. మనకు ఎవరు అడిగారు ఏమిటని ఏమి తెలియదు మంత్రంలో, మనమే రాసుకోవాలి. చిన్నప్పుడు డ్రామాల్లో వాళ్ళ పేరు రాస్తాడు, వాడి డైలాగ్కి ముందు వీళ్ళ పేరు రాస్తారు. ఫలానా ఆయన అడుగుతున్నారు. మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్లో రాశారు పాప ఈ యొక్క పుస్తకంలో, తెలుగు పుస్తకంలో యాజ్ఞవల్కుడు జనకుడు అని రాశారు. మనం డూ చేరుస్తాం కదా, డూ మూవులు ప్రథమా విభక్తి, జనకుడు యాజ్ఞవల్క్యుడు. ఓకే, ఏమడిగారు చదువుతాం మంత్రం. అదే 184వ పేజీలోనే 2వ మంత్రం క్రింద ఉన్నది. యాజ్ఞవల్క్యం కిం జ్యోతిరయం పురుష ఇతి ఆదిత్య జ్యోతిః సమ్రాడితి హోవాచ ఆదిత్యేనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి ఏవమేవైతద్యాజ్ఞవల్క్యం యాజ్ఞవల్క్య, హే యాజ్ఞవల్క్య, హే చేర్చుకోవాలి. జనక మహారాజు యాజ్ఞవల్కుల వారిని సంబోధిస్తున్నాడు. హే యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్య, అయం పురుషః కిం జ్యోతిః. జనకుడు అడుగుతున్నాడు, ఓ యాజ్ఞవల్క్య, అయం పురుషః అంటే మనిషికి, మానవుడికి అని అర్థం. జ్యోతిలాగా, కిం జ్యోతి, జ్యోతిలాగా పనిచేసేది ఏమిటి అంటే, ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే వెలుతురు ఉంటేనే కదండి తెలుసుకుంటాం. వెలుతురు లేకపోతే తెలుసుకోలేం కదా. మనం అనుకుంటాం కళ్ళు బాగా చూస్తూనే అనుకుంటాం. ఏమండి, కళ్ళుకి చూసే శక్తి ఉంటే చీకట్లో కూడా చూడాలి కదండి, చీకట్లో కూడా చూడాలిగా. కళ్ళు చూడటం లేదే, చీకట్లో వస్తువుని తెలుసుకోవడం లేదే. కనుక కంటికి చూసే శక్తి ఎప్పుడు వస్తుందయ్యా అంటే వెలుతురు ఉన్నప్పుడే వస్తుంది. వెలుతురు లేకపోతే కళ్ళు చూడలేవు. అందుకని లోకంలో మామూలుగా మనుషులు, పురుష అంటే మనుషులు, ఒక వ్యక్తి దేని ద్వారా చూస్తున్నాడు, ఏ ప్రకాశము ద్వారా, కిం జ్యోతి, ఏ ప్రకాశము ద్వారా చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అడుగుతున్నారు. అప్పుడు యాజ్ఞవల్కులు వారు చెప్తున్నారు, ఆదిత్య జ్యోతి సామ్రాట్, హే సామ్రాట్ జనక మహారాజా, సూర్యుడే, సూర్యప్రకాశం వలన మనుషులు వాళ్ళ వ్యవహారాలు చేస్తున్నారు. పల్యయతే కర్మ కురుతే, పల్యయతే అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, బజార్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ఫంక్షన్కి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా పల్యయతే. కర్మ కురుతే, అనేకమైన పనులు చేస్తున్నాడు. చేసిన తర్వాత విపల్యయతే, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. బజారుకు వెళ్ళి, గుడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. విపల్యయతే.
ఆదిత్యేన ఏవ జ్యోతిష ఆస్తే. ఆదిత్యుడి వలనని ఏమని చెప్పారు మొదట? ఆదిత్యుడే జ్యోతి. ఆదిత్యుడి వలనని వాళ్ళు బయట వ్యవహారాలు పల్యయతి అంటే బయటికి వెళతారు, వెళ్ళి వారి వారి పనులు చేస్తారు, పనులు చేసి మళ్ళీ విపల్యయతి తిరిగి వస్తారు. ఇది చూస్తున్నాం కదా మనం. ఉదయం కాగానే సూర్యోదయం కాగానే చూడండి జనాలు మొదలు పెడతారు అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, ఎంత రష్గా ఉంటారు, చూస్తూ ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు. విపల్యయతే ఇది ఏవమేవ ఏతద్ యాజ్ఞవల్క్య. ఏవమేవ కరెక్ట్ మీరు చెప్పింది. జనకుడు అన్నాడు, మీరు చెప్పింది కరెక్టే, అంతే కదా, సూర్యుడు ఉంటేనే కదా అందరూ పనులు చేస్తారు. సరి అన్నాడు. బాగానే ఉంది, కానీ రాత్రిపూట సూర్యుడు ఉండడే. అప్పుడు మళ్ళీ మూడవ మంత్రంలో అడుగుతున్నారు. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యం కిం జ్యోతిరేవాయం పురుష ఇతి చంద్రమా ఏవాస్యం జ్యోతిర్భవతీతి చంద్రమసౌవాయం చంద్రమసైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి ఏవమేవైతద్ యాజ్ఞవల్క్యం. పగటి పూట అంటే పగలు సూర్యుడి వలన మనుషులు వారి వారి పనులు చేస్తున్నారన్నారు, బాగానే ఉంది. కానీ రాత్రి వచ్చినప్పుడు ఎలా ఏ ప్రకాశంతో చేస్తాడు అన్నాడు. తెలుసు ఆయనకి, అయినా అసలు విషయానికి తీసుకుపోవడం కోసం ఇవన్నీ అడుగుతున్నారు. రాత్రిపూట ఏమిటి అంటే పౌర్ణమి. ఈరోజు రాత్రి నుంచి రేపు పౌర్ణమి మొదలవుతుంది. ఏమిటి అంటే రాత్రిపూట కిం జ్యోతిరేవాయం పురుష ఇతి అస్తమిత ఆదిత్యే. అస్తమిత అంటే సూర్యుడు, ఆదిత్యే సూర్యుడు అస్తమితే సతి. అస్తమిత అంటే అస్తమించినప్పుడు సూర్యుడు అస్తమిస్తాడండి. ఏ దిక్కులో అస్తమిస్తాడు? పడమర దిక్కు, సందేహం లేదు. ఆయన నిజంగా అస్తమించడు, అయినప్పటికీ అస్తమిస్తాడు, అస్తమిస్తున్నట్లుగా కనపడతాడు. అవునా? కనపడతాడు. అస్తమితే ఆదిత్యే హే యాజ్ఞవల్క్య కిం జ్యోతి ఏవ అయం పురుష ఇది. ఏ జ్యోతి వలన ఈ యొక్క వ్యక్తి మనిషి తన పనులు చేస్తున్నాడు. సాయంత్రం కాగానే పనులు చేస్తున్నారు కదా, చూడండి ఎంత ట్రాఫిక్, జనం అంతా వెళుతూ ఉన్నారు, చేస్తున్నారు కదా. అంటే చంద్రమా ఏవ అస్య జ్యోతిర్భవతి. చంద్రుడే ఏమంటే పల్లెటూళ్ళల్లో, ఈ రోజుల్లో కాదు, పల్లెటూళ్ళల్లో వెనకటి రోజుల్లో చంద్రకాంతిలోనే వాళ్ళంతా పనులు చేసేవాళ్ళు. పౌర్ణమి బాగా చంద్రుడి కాంతిలో పని చేస్తారు. వాళ్ళందరికీ ఇట్లాంటి లైట్లు ఏమి లేవు కదా అప్పుడు. చంద్రకాంతి, చంద్రమా అన్నారు, చంద్రుడి కాంతిలో చేస్తారు. చంద్రమస ఏవ అయం జ్యోతిష ఆస్తే. చంద్రుడి కాంతిలోనే పల్యయతే బయటికి వెళ్తాడు, కర్మ కురితే వ్యవహారం చేస్తాడు, పనులు చేస్తాడు, విపల్యయతే తిరిగి వస్తాడు. ఏవమేవై తద్ యాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్క్య, మీరు చెప్పింది నిజమే, కరెక్ట్ అన్నాడు. రాత్రిపూట నక్షత్రకాంతి, చంద్రకాంతి. సరే, ఇప్పుడు అమావాస్య రోజు ఏం చేస్తారన్నాడు అడుగుతున్నారు. తర్వాత ప్రశ్న. పగటిపూట అయితే సూర్యుడు అన్నారు, రాత్రిపూట అయితే నువ్వు చంద్రుడు అన్నారు, మరి అమావాస్య రోజు ఏం చేస్తాడు అని అడుగుతున్నారు. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యం చంద్రమస్యస్తమితే కిం జ్యోతిరేవాయం పురుష ఇతి
అగ్నిరేవాస్య జ్యోతిర్భవతీతి అగ్నిరేవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతి ఏవమేవైతద్ యాజ్ఞవల్క్య అస్తమిత ఆదిత్యే. ఓ యాజ్ఞవల్క్య, సూర్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు అంటే పౌర్ణమి లేదు అంటే అమావాస్య అని అర్థం. జనకుడి ప్రశ్న. అస్తమితే కిం జ్యోతి హి ఏవ అయం పురుష ఇది. ఏ ప్రకాశం వలన వ్యక్తి తన పనులు చేస్తాడు అమావాస్య రోజు? పగలు కాదు, పౌర్ణమి కాదు, అమావాస్య రోజు చీకటి, కారు చీకటి అంటారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే అగ్ని, దీపం వెలిగించుకుంటాడు. అగ్ని కాగడా పెట్టుకుంటారు సరే, కాగడా పట్టుకొని పోతారు. కాగడా అంటే దీపం, దివిటి, లేక ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటారు అమావాస్య రోజు. అగ్ని ఏవ అస్య జ్యోతి భవతి. జ్యోతి అంటే ప్రకాశం. దేని వలననైతే వస్తువులు తెలుస్తాయో అది జ్యోతి. ఇది అగ్నిరేవ అయం జ్యోతిషాస్తి. ఈ అగ్ని వలననే పల్యయతే కర్మ కురుతే విపల్యేతి. ఇది మూడు సహజం ముందు చెప్పినట్లుగానే. విపల్యేతి ఏవమేవ ఏతద్ యాజ్ఞవల్క్య. విపల్యేతి ఉవాచ యాజ్ఞవల్క్య. అది ఉవాచ వీ హ్యావ్ టు సప్లై. వివాచ యాజ్ఞవల్కుల వారు చెప్పారు. అప్పుడు జనక మహారాజు కరెక్ట్, ఇది కూడా సరిగానే ఉంది, అగ్ని వలననే తెలుసుకుంటాడు. పోయిన వారం శ్లోకం చెప్పాను కదా. కిం జ్యోతిర్భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే. ఆ శ్లోకంలో ఇవన్నీ వస్తాయి. ఇన్ని మంత్రాలకు ఒక్క శ్లోకం రాసేశారు ఆయన. ఇప్పుడు అవైలబుల్ ఇన్ యూట్యూబ్, ఇంగ్లీష్లో అనుకోండి. ఒక్కొక్క క్లాస్ పెడుతున్నారు, అందులో ఒక 4-5 క్లాసులు ఉంటాయి. ఇప్పుడు అగ్ని కూడా ఆరిపోయిందని, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది, దీపం వెలిగించుకుంటున్నాం, ఆరిపోతుంది కదా. అప్పుడేం చేస్తావు? పగలు లేదు, చంద్రుడు లేడు, దీపం వెలిగించుకుంటే దీపం ఆరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంట్లోకి నడవాలి, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి రావాలి, ఏం చేస్తాను అన్నాడు. అప్పుడు అడుగుతున్నారు. అస్తమిత 5వ మంత్రం చివరి 186వ పేజీ. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్తమితే శాంతే అగ్నౌ కిం జ్యోతిరేవాయం పురుష ఇతి వాగేవాస్య జ్యోతిర్భవతీతి వాచైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతి. తస్మాద్వై సమ్రాడపి యత్ర స్వః పాణిర్న వినిర్జ్ఞాయతే అథ యత్ర వాగుచ్చరతి ఉపైవ తత్ర నేతితి. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య.
ఇప్పుడు 4 కాంతుల గురించి చెప్పారు. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి, 3 కాంతులు అయిపోయినాయి. ఇప్పుడు 4వ కాంతికి వస్తారు. ఏమిటయ్యి 4వ కాంతి అంటే వాక్కు 4వ కాంతి అంటున్నారు. వాక్కు మనం మాట్లాడే మాటే ప్రకాశంలాగా పనిచేస్తుందట. ఎట్లా పనిచేస్తుందండి అన్నాడు. చెప్తున్నారు. అస్తమిత ఆదిత్యే, ఆదిత్యుడు సూర్యుడు అస్తమించినప్పుడు ఒకటి, చంద్రమస్యస్తమితే చంద్రుడు పౌర్ణమి కూడా లేనప్పుడు 2, అగ్నౌ శాంతే, శాంతే అగ్నౌ అని ఉన్నది ఇక్కడ చూడండి. శాంతే అగ్నౌ. తర్వాత 2 లేవండి ఇక్కడ. ఇక్కడ తెలుగులో శాంతే అగ్నౌ అన్న తర్వాత శాంతాయాం వాచి, శాంతాయాం అవసరం లేదు. కిం జ్యోతిరేవాయం పురుష ఇతి. శాంతే అగ్నౌ ఇదే కదా 5వ మంత్రం. సారీ 5వ మంత్రం కరెక్టే, నేను 6వ మంత్రం చూస్తున్నాను. శాంతే అగ్ని కిం జ్యోతిరేవాయం ఇది పురుష ఇది వాగేవ అస్య జ్యోతిర్భవతి, వాకే జ్యోతిగా అవుతుంది అంటున్నారు. జ్యోతిర్భవతి. తర్వాత చెప్తున్నారు వాచా ఏవ అయం జ్యోతిషాస్తే, వాక్కు మూలంగానే కదా మనిషి పనిచేస్తున్నాడు. ఈ 3 జ్యోతులు లేనప్పుడు పల్యయతే అంటే ఇప్పుడు చీకటి, కరెంటు పోయింది, అప్పుడు రే ఎక్కడున్నావురా అని అడుగుతాం. నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. అదే చెప్తాడు కదా. అప్పుడు ఆ మనిషి ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వస్తాడు అనమాట. పల్యయతే కర్మ కురుతే, ఏం ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి వస్తాడు, లేకపోతే కూర్చుంటాడు అక్కడ. కర్మ కురుతే మళ్ళీ విపల్యేతి వెనక్కి వస్తాడు. వాక్కు వలనే కదా పని చేస్తున్నాడు. ఇంకా చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు విపల్యేతి తర్వాత తస్మాద్వై సమ్రాడపి యత్ర స్వహ పాణిర్న వివిర్జ్ఞాయతే. ఎప్పుడైతే చీకటిగా ఉందో, చిమ్మ చీకటి, తన చెయ్యిని తానే చూడలేడు, తన చెయ్యిని తానే తెలుసుకోలేడు. చెయ్యి ఉన్నది, ఎక్కడుందిరా చెయ్యి అంటే చూస్తాడా? చీకట్ల తన చెయ్యేగా. లైట్ లేదు, దీపం ఆరిపోయింది అనుకోండి, మన శరీరాన్ని మనమే చూడలేము. టక్కున కరెంటు పోయిందనుకోండి, అప్పుడు అగ్ని అంటే దీపం. ఈ రోజుల్లో లైట్, మనకు పవర్ కట్ చెప్పాలే, ఎన్నోసార్లు పవర్ కట్ అవుతుంది. అప్పుడు మన ఒళ్ళు మనకే కనపడదు, మన చెయ్యి మనకు కనపడదు అంటున్నారు యాజ్ఞవల్కుల వారు. ఎంత ప్రాక్టికల్ లెసన్ చూడండి. ఇది ప్రాక్టికల్ లెసన్ అంటే మన చెయ్యే మనకు కనపడదు, మన కాలు కనపడితే ఎందుకు కొట్టుకుంటాం? అన్నిటికీ పోయి కొట్టుకోం కదా. చెయ్యి పోయి దేనికో కొట్టుకుంటుంది. చెయ్యి కనపడితే మనకు అది వస్తువు కనపడితే కొట్టుకోదు కదా. అందుకనే చీకటి లైట్లు పోగానే డమడమ కింద పడుతుంటాయి. మనం నడిస్తే కాళ్ళకి తగిలి కింద పడుతూ ఉంటాయి. అది చెప్తున్నారు. నా వివిర్జ్ఞాయతే, తెలుసుకోలేడు. కరెక్ట్, సరిగా మనిషి తన చెయ్యిని తానే తెలుసుకోలేడు. వినిర్జ్ఞాయతే, పాణిర్న వినిర్జ్ఞాయతే. అది విలాగా ఉంది. వినిర్జ్ఞాయతే, చక్కగా తన చేతిని తానే తెలుసుకోలేడు. యత్ర వాగుచ్చరతి, ఎప్పుడైతే ఒక వాక్కు మనిషి నోట్లో నుంచి మాట వస్తుందో, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ పెట్టాను అని శబ్దం చేస్తారు మనిషి. నువ్వు ఇక్కడికి రా, నేను ఈ వాకి దగ్గర ఉన్నాను, ఇంత దూరంలో ఉన్నాను చెప్తాడు మనిషి. అప్పుడు విషయం తెలుసుకుంటాడు మనిషి. వాగ్ ఉచ్చరతి, ఎప్పుడైతే వాక్ ఉచ్చరిస్తాడో అప్పుడు తెలుసుకుంటాడు వ్యక్తి అంటున్నారు. అథవా గుచ్చరతి. తర్వాత ఉపైవ తత్ర నేతీతి, ఇక్కడ ఉప ఏవ ఉపన్నేతీతి, ఇక్కడ కూడా కరెక్ట్గా ఆ సమూదాతి దగ్గర లాగానే ఇక్కడ కూడా సరిగా విభజించుకోవాలి మనం.
ఎలాగంటే తత్ర ఉపన్నేతి, ఆ ఉప తీసుకొచ్చి ఇక్కడ నేతికి మనం కలపాలి. ఉపన్నేతీతి ఏవ, ఆ ఏవ సపరేట్, ఉపన్నేతీతి ఏవ తత్ర. ఉపన్నేతి అంటే అతను శబ్దం చేసినప్పుడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు అంటే చేరుకుంటాడు అని అర్థం. ఉపన్నేతి అంటే చేరుకుంటాడు ఆ చోటుకి. ఇక్కడ ఉన్నాను రా అని పిలుస్తారు మన ఇంట్లలో కూడా. పిల్లలు పాపం ఏడుస్తారు, కరెంట్ పోగానే అమ్మా అంటాడు. నేను ఇక్కడే ఉన్నాను రా భయపడవాక అంటుంది తల్లి. ఆ పిల్లవాడు అక్కడికి నుంచి అమ్మ దగ్గరికి వస్తాడు. ఆ గొంతు గుర్తుపడతాడు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో గ్రహిస్తాడు. గ్రహించి నడుచుకుంటూ వస్తాడు. మనం ఎన్నిసార్లు చేసాం చిన్నప్పుడు ఇట్లా కరెంటు పోగానే. పెద్దవాళ్ళకైతే భయం ఉండదు, చిన్నపిల్లలు భయపడతారు కదా వెంటనే. అందుకని పెద్దవాళ్ళు వెంటనే వాళ్ళ గొంతుని వాళ్ళకి వినిపించేట్లు చేస్తారు పిల్లలకి, భయపడకుండా. లేకపోతే ఏడుస్తారు, అందరు కలిసి ఏడిస్తే. ఒకళ్ళిద్దరు కాదు కదా ఇళ్ళల్లో ఆ రోజుల్లో 4-5 పిల్లలు ఉంటే అందరు కలిసి ఒకేసారి ఏడిస్తే కష్టంగా. అందుకని వాళ్ళ తల్లి భయపడకుండా ఉండడం కోసం అట్లా చెప్తుందన్నమాట. వాగుచ్చరతి ఉపన్నేతి అంటే అప్పుడు అక్కడికి చేరతాడు వాక్కు వల్లనే. కనుక వాక్కు వల్ల పని చేస్తున్నాడా లేదా? అప్పుడు వాక్కే కదా జ్యోతి. సరే, వాక్కు సరిపోయిందండి. తర్వాత సంగతి ఏమిటి? అసలు సంగతికి వస్తున్నాం ఇప్పుడు. 6వ మంత్రం చదువుతాం. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యం చంద్రమస్యస్తమితే శాంతేగ్నౌ శాంతాయాం వాచీం కిం జ్యోతిరేవాయం పురుష ఇతి ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి. అది లేదు ఇక్కడ, పల్యయతే లేదు, చేర్చుకోవాలి. జ్యోతిషాస్తే తర్వాత పల్యయతే, తర్వాత కర్మ కురుతే విపల్యేతీతి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు. వాచి అంటే వాక్కు కూడా లేనప్పుడు, మాట్లాడనప్పుడు ఎట్లా తెలుసుకుంటాడు అని అంటే చెప్తున్నారు. ఆత్మే జ్యోతి. ఆ యొక్క కాంతి ఉన్నదా లేదా అని తెలుసుకునే ఎవరు అని అర్థం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కాంతి ఉన్నదని తెలుసుకుంటున్నాడు. సూర్యుడు లేనప్పుడు చంద్రుడి వలన విషయాలు తెలుసుకుంటున్నాడు. చంద్రుడు లేనప్పుడు అగ్ని వలన తెలుసుకుంటున్నాడు. అగ్ని లేనప్పుడు వాక్కు వలన తెలుసుకున్నాడు. వాక్కు లేనప్పుడు ఆత్మ వలన తెలుసుకుంటున్నాడు అని అర్థం. ఇక్కడ కొంచెం విచారణ చేయాలి. ఈ ఆత్మ అనేది జ్యోతి ఎట్లా అవుతుందండి ఇప్పుడు అన్నారు. అంటే దేని సమక్షంలోనైతే తనను తాను తెలుసుకుంటాడో వ్యక్తి అదే ఆత్మ. నేను ఉన్నాను తెలుసుకుంటున్నాడా లేదా? ఇప్పుడు నేను ఉన్నాను, చిమ్మ చీకటండి, శబ్దం లేదు, వెలుతురు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, శబ్దం లేదు, నిశ్శబ్దంగా ఉంది. నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? నేనున్నాను. అక్కడ ఏం లైట్ ఉంది? నేనున్నాను ఇక్కడ అనే జ్ఞానం ఉన్నదా లేదా? నాకు ఆకలిస్తున్నది అనే జ్ఞానం ఉన్నదా లేదా? అది ఎలా తెలుస్తున్నది? ఆత్మ వలన తెలుస్తున్నదని. అదే ఆత్మ అంటే. కనుక అటువంటి ఆ ఆత్మస్వరూపం స్వయం జ్యోతి అంటారు. అందుకనే అగ్ని ఉన్నదా, సూర్యుడు ఉన్నాడా లేడా అంటే నేను కళ్ళతో చూడాలి. నేను కళ్ళతో చూసినప్పుడే సూర్యుడు ఉన్నాడని తెలుస్తుంది.
చంద్రుడు ఉన్నాడా లేడా అని చూడాలంటే కళ్ళతో చూసినప్పుడే చంద్రుడి కాంతి ఉందా లేదా తెలుస్తుంది. అగ్ని ఉన్నదా లేదా అని చూడాలన్నా కూడా కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది. వాక్కు ఉన్నదా లేదా అని చూడాలన్నా కూడా చెవుల ద్వారా వింటేనే తెలుస్తున్నది. కనుక కర్మ జ్ఞాన ఇంద్రియాలు రెండు ఏదో ఒకటి పనిచేస్తేనే తెలుస్తున్నది. కానీ ఈ సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు లేనప్పుడు కళ్ళు పనిచేయడం లేదు, సూర్యుడు చెవులు పనిచేయక్కర్లేదు. నన్ను నేను తెలుసుకుంటున్నాను, ఉన్నాను నేను అన్నప్పుడు ఆత్మ పనిచేస్తున్నది. అక్కడ శంకరాచార్య వారి శ్లోకంలో బుద్ధి అని రాస్తారు. ఇక్కడ స్ట్రైట్గా ఈయన ఆత్మకి వెళ్ళిపోయినారు మంత్రంలో. శంకరాచార్యుల వారు దేని ద్వారా తెలుసుకుంటాడంటే బుద్ధి ద్వారా తెలుసుకుంటాడన్నాడు. బుద్ధిని ఎలా తెలుసుకుంటున్నాడు, ఎవరు తెలుసుకుంటున్నాడు అన్నప్పుడు ఆత్మ అని చెప్తారు అక్కడ ఆయన. అందుకని బుద్ధి ఒకటి ఎక్స్ట్రా చేరుస్తాడు. నేను తెలుసుకుంటున్నాను అనే బుద్ధి. ఈ బుద్ధి ఉన్నదని పనిచేస్తున్నదని తెలుసుకునేది ఎవరు అంటే ఆత్మ. అందుకని సెల్ఫ్ ప్రూవ్డ్ అంటారు, ఎవిడెంట్. దేని వలన కూడా ఇది ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాం, ఇప్పుడు నేను ఉన్నానా లేదా అని ఎవరు నన్ను అడగాలే? చిమ్మ చీకట్లో కూర్చొని ఉన్నాం, రాత్రిపూట మంచం మీద కూర్చొన్నప్పుడు నేను ఉన్నానా లేదా అని ఎవరికైనా సందేహం వస్తుందా? చీకటి అయినా కూడా రాదు కదా. భర్త గారినో భార్యనో గిల్లి ఏయ్ నేను ఉన్నానా లేనా చెప్పు అని సందేహం వస్తుందా? రాదు కదా. దాన్ని స్వయం ప్రకాశం అంటారు, స్వయం జ్యోతి అంటాం. దేని మీద ఆధారపడకుండా తనను తానే తెలుసుకునేదే ఆత్మ, స్వయం జ్యోతి. అది చెప్పబోతున్నారు, తర్వాత చూస్తాం వచ్చేవారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.